హలో గైస్, వెల్కమ్ టు ద ఛానల్ లివ్ విత్ మౌనిష్. ఈరోజు మనం తిరుపతి నుంచి ఉజ్జయిన్కి వెళ్ళబోతున్నాం. మన జర్నీలో ఈరోజే డే 1. మనం ఇప్పుడు తిరుపతి నుండి భూపాల్కి ట్రైన్ తీసుకొని ఉజ్జయిన్కి ఎలా రీచ్ అయ్యాం, అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో చూడండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ లెట్స్ కంటిన్యూ అవర్ జర్నీ. ట్రైన్ నంబర్ 12645 ఇది ఎర్నాకుళం కేరళ టు హజరత్ నిజాముద్దీన్ ఢిల్లీ. మనం మధ్యలో భోపాల్లో దిగిపోతాం. ఓకే డాడీ, బాయ్ బాయ్. చూడు బాయ్నా, సరే బాయ్. గుడ్ మార్నింగ్. LIC शाखा में जाकर तुरंत रजिस्टर करवाएं। LIC हर पल आपके साथ। कृपया ध्यान दीजिए। ఉజ్జయిన్కి నేను టికెట్ అది సంపాదించాం. 90 రూపీస్ ఈచ్ పడింది. గుర్తుపెట్టుకోండి, కౌంటర్ నెంబర్ 3లో మాత్రమే ఫోన్పే స్కానర్ ఉంది. సో ఎవరన్నా ఫోన్పేతో పే చేసి తీసుకోవాలంటే కౌంటర్ నెంబర్ 3లో తీసుకోండి. మిగతా అంతా క్యాష్ మాత్రమే. బొక్క పెట్టుకోవడం మనకు కొత్త కాదు బ్రో, మళ్ళీ బొక్క పడింది. ట్రైన్ టికెట్ తీసుకున్నాక తెలిసింది ఏంటంటే ట్రైన్లన్నీ 3 అవర్స్ డిలే అంటే. సో ఇక్కడ ఉండే బదులు ISBT బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాము. ఈ ట్రావెల్స్ బస్సెస్ ఉంటాయి కానీ 4 to 5 అవర్స్ టైం తీసుకుంటుందంట. ట్రైన్ 3 అవర్స్ డిలే అయిపోయినాయి. అన్ని ట్రైన్స్ 3 ట్రైన్స్ ఉన్నాయి ఇక్కడ నుండి, 3 అవర్స్ డిలే. సో ఇక్కడే మధ్యాహ్నం అయిపోతే మనం ఉజ్జయిన్ రీచ్ అవ్వడానికి నైట్ అయిపోద్ది. మళ్ళీ అక్కడ మనం మహాకాల్ కారిడార్ చూద్దాం అనుకున్నాం, అన్నీ మిస్ అయిపోతాయి. సో ఒక్క ట్రైన్లో నువ్వు కరెక్ట్గా 3:45కి పోతామని గ్యారంటీ లేదు. ఇంకొక 1 అవర్ డిలే అవ్వచ్చు. ట్రైన్లో నువ్వు ఇటువైపు అబ్జర్వ్ చేసినావా, ఎక్కువసేపు స్టాపింగ్ పెట్టేస్తున్నారు. స్టాపింగ్ इधर से ही ना बस मिलने का. ISBT इंटर स्टेट बस टर्मिनल. ఇది మనంతుంది. అమ్మో, सीट्स है उसमें? नहीं ना सर, 2 मिनट है बस. फोन पे चलेगा? किधर डबल वाले मुझे ऊपर वाला और नीचे ऊपर वाला. ఇది భోపాల్ టు దేవాష్. మళ్ళీ అక్కడ నుండి ఒక 50 రూపీస్తో ఉజ్జయిన్కి టికెట్ ఉంటుంది. సో కంప్లీట్లీ ఏసీ స్లీపర్. ఓకే, ప్రైస్కి పడతా.
गोपाल मंदिर पे आइसक्रीम गोपाल मंदिर इंजीनियरिंग की एक ही लैंग्वेज, ओनली इंटर्नशिप एंड असाइनमेंट, उसके अलावा इंजीनियर कुछ नहीं करता है. టైం ఎంత? టైం ఆల్మోస్ట్ 2 అయిపోయింది. ఇప్పుడే ఉజ్జయిన్లో దిగాం. బస్ స్టాండ్ ఇది. సో ఇప్పుడే దిగాం. 2 అయిపోతుంది టైం. ఇక్కడ నుండి మనం బుక్ చేసుకున్న హోటల్కి ర్యాపిడో బుక్ చేస్తాం. 70 రూపీస్ ఏమో చార్జ్ చేశారు. 200-300 చెప్తారు. ర్యాపిడో కాబట్టి 68 రూపీస్. మేము అంతా ప్లాన్ చేసుకున్నాం కానీ భోపాల్ టు ఉజ్జయిన్ సరిగ్గా ప్లాన్ చేసుకోలేదు. బాగా వాచిపోయింది. అంతా కలిపి ఒక 500 అవ్వాల్సింది ఇప్పుడు ఒక 1100 అయిపోయింది. ఇది మనం తీసుకున్న గెస్ట్ హౌస్ అనమాట. బైక్ బాగుంది. ఇది మన రూమ్ అన్నమాట. ఇది మన రూమ్. కూలర్. ఇది మన గెటప్. 2 days నుంచి ఇదే గెటప్. ఆర్డర్ చేసిన ఫుడ్ ఇది 200 రూపీస్ పడింది. ప్రైజెస్ కూడా మీకు ఒకసారి ఫోటో తీసి పెడతాను ఎలా ఉన్నాయి ఏంటి అని.